అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఇవాళ వీడియో వచ్చేసి నేను మిమ్మల్ని అయితే మా అడవి కొండల్లో అంటే మా ట్రైబల్స్లో ఏజెన్సీ ప్రాంతంలో ఎత్తైన కొండ ప్రాంతంలో మేము నాటుకున్నటువంటి ఇటువంటి కందులను అన్నమాట మేమైతే ఈరోజు సేకరించబోతున్నాం. అయితే వీడియో చాలా బాగుంటుంది. ఉడికించిన కందులు ఏ విధంగా తింటున్నాం, ఏ విధంగా మధ్యాహ్నం సమయంలో భోజనాలు ఏ విధంగా ఉంటాయి, మరియు ఆ కందులను అనేది ఏ విధంగా సేకరిస్తాం కొండలో అనేది ఫుల్గా వివరించి చెప్తాను. మరి ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి అయితే చూసే ప్రయత్నం చేయండి. వీడియో చాలా బాగుంటుంది. తప్పకుండా ఓహో ఇంత కష్టంగా ఉంటుందా, ఇంత కష్టమైన ప్రదేశంలో పండిస్తారా ట్రైబల్స్ వాళ్ళు అనేది ఒక ఐడియా అయితే మీకు కూడా రావచ్చు. కాబట్టి తప్పకుండా చివరి వరకు అయితే చూసే ప్రయత్నం చేస్తారని కోరుకుంటున్నాను. ఇదే ఫ్రెండ్స్ సెట్ ఈ విధంగా ఉంది. ఆకులు అయితే ఈ విధంగా ఉంటాయి. ఈ విధంగా ఇలా నరకేసిన తర్వాత ఇదిగోండి ఒక దగ్గర ఈ విధంగా కుప్పు వేస్తాం. అంటే ఎలంగ పడతా అలంగా లేకుండా కుప్పలుగా ఆ విధంగా చేసిన తర్వాత వాళ్ళు చూడండి ఆ కింద ఆ విధంగా వీటి కందుల యొక్క సేకరిస్తారు. వాటి పువ్వులను అయితే ఈ విధంగా ఉంటాయి అన్నమాట. చూడండి రెడ్ కలర్లో పింక్ కలర్లో చాలా అంటే చాలా బాగుంది వాటి పువ్వులను అనేది. కందులు అయితే ఈ విధంగా ఉంటాయి. ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్. చూడండి మేమైతే ఈ కందులు నాటుకున్నది ఇవి ఎంత ప్రమాదకరమైన చోటండి. ఇది చాలా ఎత్తు ప్రదేశం. ఇది పడిపోతే ఇదిగోండి 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 చూడండి ఆ కిందకి వెళ్ళిపోవడమే. రాయలు మొత్తం తేలిపోయినాయి. అది రాయలు పడుతూ చేస్తున్నాడు. అదిగోండి అల్లక్కడొకడు ఫుల్గా తాక్కొని పని చేయడం లేదు బొక్కగాడు. ఇదిగో పని చేస్తున్నాను చూడండి. ఇదిగోండి ఫ్రెండ్స్ కందులు అయితే సేకరిస్తున్నారు. మన పూర్వీకులు పద్ధతి ప్రకారంగా సాంప్రదాయంతో బుట్టల్లో సేకరిస్తుంటే ఇప్పుడేమో ట్రెండ్ మారినట్లాగా బస్తాల్లో ట్రబ్బుల్లో ఈ విధంగా సేకరిస్తున్నారు. అంత మారిపోయిందో రోజులు దినాలు. అమ్మగారు ఇక్కడ తీయో ఈ విధంగా తీసి ఈ విధంగా చేస్తారు అన్నమాట. అంటే మన వాళ్ళు అంటున్నారు ఏటమ్మా అన్నావో ఒకసారి తెలుగుతో చెప్పు అమ్మా. ఇందాక బుట్టలు ఎందుకు తేలేదనేసి క్వశ్చన్ వేస్తే ఏదో ఆన్సర్ ఇచ్చింది. అమ్మా ఏటన్నావు? ఓకే ఓకే థ్యాంక్ యూ. అవును ఓ విన్నారు కదా ఫ్రెండ్స్. ఇటువంటి ట్రబుల్ ద్వారా అయితే ఇది అయితే ఉంచడానికి అవుతుంది. ఎందుకంటే చూడండి ఎంత ఎత్తుగా ఉందో. కాదు బుట్ట అయితే ఒకవేళ పడిపోతా కిందకి వెళ్ళిపోద్ది కదా, మొత్తం అలిపోద్ది. అందుకనే ఓకే అమ్మా. ఏదేమైనా పూర్వీకులు తెలివితేటలు సూపర్. మనమున్నామే టెక్నాలజీ అదేటంటారు అది. కానీ పాపం అల్ల ముస్లిం అయితే ఇబ్బంది పడిపోతున్నారు చూడండి. అయ్యో 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 ఎలా దిగాలో ఆలోచిస్తుంది. జాగ్రత్త. అయ్యో ఎలా ఉంది ఇటు చూడండి. ఇందాక జూమ్ చేసి చూపించాను కదా, ఆ అమ్మ అయితే పాపం అక్కడే తిక్కిపోయింది. మీద కొండ కింద లోయ అనమాట. ఇటు వచ్చే ఇటు ఇటు మళ్ళా పడిపోతావు. యోయ గారు కోదియరే అంటే ఇటు రమ్మని అర్థం. జాయ కోది కోసంగాడు అవుతావు. మొత్తానికైతే కందులు నరికేషన్ అయిపోయింది. ఇది ఒక పెద్ద మర్రి సెట్టు. ఇది చాలా దిగుడు కొండ, ఘాటి కొండ. చీపుర్లు కూడా కొత్తగా వేసి ఉన్నాం. ఏం చేస్తున్నారా దింబక? కందులు కొట్టడానికి తయారు చేస్తున్నాడట. చూద్దాం రండి ఫ్రెండ్స్. ఈ కర్రలు ఎందుకనేసి మీరైతే అనుకోవచ్చు కదా, ఇది కందుల యొక్క చెట్టు నుంచే అనమాట. ఈ విధంగా ఈ సైజులో మేమైతే వాటిని రఫా 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 కొట్టడానికైతే మేము వీటినే యూజ్ చేస్తాము. చూడండి మేము ఎలా కొడతాము, దాన్ని గింజలు ఏ విధంగా చేస్తాం అనేది. ఒరే ఎటు వెళ్ళిపోతుందిరా వీడియో కరెక్ట్ తీయో. ఓకే
చూసండి నిన్ను నరికిన కందులు ఈ విధంగా తొక్కులను తీసేసి ఉడికించి ఉడకాకి తింటాం. ఇలా కూలి వాళ్ళు వచ్చారు. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇదైతే కందుల యొక్క పువ్వులు అనమాట. దీంతో కూడా మేమైతే కూర చేస్తాం. ఇది రేతది, ఇదేమో సోమతిల్ల కూర. వీటి పువ్వులున్న ఇదిగోండి కందు గింజలు అనమాట, పచ్చ కందు గింజలు. వాటిని కలిపి కూర వండుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఏది ఏదో వాసన వస్తుంది. ఈ పొయ్యి మీద ఏదో ఉడికించారు, అది నాకు చూడాలి. ఇదైతే పచ్చి కందులు. ఇది గర్భవతి అమ్మ. తీరా వావ్, కందులు చూసారా ఫ్రెండ్స్? ఇది నిన్న సేకరించిందా ఇది వాటి గింజలు. అంటే ముందు రోజు పని చేసిందా ఇది, కొద్దిగా ఉంచేసుకొని రెండో రోజుకైతే ఉడికించేస్తాం దీన్ని. ఇది తాళంపేట వేయలేదు, ఉప్పు నీరుతోని దీన్ని ఉడికించాం. చాలా అంటే చాలా బాగుంటుంది. తినేద్దాం మరి. రా ఫోటో తెస్తాను. వాసనే గుమ్ముగుమ్ములు ఆడిపోతుందిరా. అదరా ఈడు చెప్పులు తీరా. తినండి తినండి. ఒకటి రెండు కాదు, ఎక్కువ తినునే బేగి. వీడియో తీస్తున్నానా? ఎలా ఉందో చెప్పు. ఎలా ఉంది? ఉడికింది కానీ బాగలేదా? కొత్త కందులు. ఓకే 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 ఒక కుంబలే అయ్యా. ఇది రేడియో తీరు నాకు ఏం తేలిగా తెలుతాం అంతే తీలే. జమ్మ జమ్మ అంటే వీడియో కోసం ఇది. ఇదైతే ఫ్రెండ్స్ చూడండి ఉడికించిన కందులు. వీటి సూప్ అనేది ఇక్కడ తీరేది. వీటి జొమ్మ చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడరా తీరా. ఇప్పుడు దీని ఏ విధంగా ఉందో చూద్దాం. కనిపిస్తున్నా అంట పోనీ. అద్భుతంగా ఉంది. ఇదే మా లంచ్ అనమాట. అంటే అన్నం ఉంది, కాకపోతే వీటిని ఉడికించింది అది ముందుగా తినేసిన తర్వాత మేము లంచ్ అయితే చేస్తాం. అది కూడా గింజబో, అది కూడా చూపిస్తాం చూడండి. చాలా బాగుంది. ఉడికించిన కందులు తింటున్నారు చూడండి. ఎలా ఉంది అమ్మగారులు? ఎలా ఉన్నాయి చెప్పండి. ఇక్కడ చూడండి, ఇదైతే జొమ్మ కావాలట. ఏది చూపించు యోయో గారు. బాగుంది. మొత్తం అలా అయితే రాగరా అనుకున్నారు. ఇదిగోండి చూడండి, ఇదైతే అన్నం అండి. అన్నం లోపల ఈ ఉడికించిన కందులను అనేది మిక్సింగ్ చేసుకొని తింటున్నారు. ఇది ఎలా ఉందమ్మా? ఇటు చూడు. ఓకే, చాలా బాగుంది. న్యాచురల్ లైఫ్. ఈ ఉడికించిన కందులతో పాటు పచ్చిమిర్చి వాటి కొరికి నంచుకొని తింటే చాలా బాగుంటుంది. అక్కడ ఒక ఆమె ఉంది చూడండి, ఆ విధంగానే చేస్తుంది. చాలా బాగుంది. పాపం సిగ్గుపడుతుంది. ఏది తిని చూపించు. అబ్బో సిగ్గు. బాగుంటుంది. ఇక్కడ చూడండి ఎలకలు, అడవి ఎలకలు. వీటిని మిట్టేసుకొని ఈ విధంగా కొండల్లో కాల్చుకొని దీన్ని బాగా కడిగి ముక్కలు చేసుకొని కూర వండేసి తింటారు. చాలా బాగుంటుంది అట. నేనైతే తిన్నా, అలవట్లేదు. ఇది ఎలక మాంసం ఫ్రెండ్స్. ఇది అడవుల్లో ఎలకలు ఉంటాయి కదా, కొద్దిగా పెద్ద పెద్ద ఎలకలు. ఈ గిరిజనులు తింటున్నారు చూడండి. ఇది చూడరా, చూడు ఎలా తింటున్నారు ఆ ఎలక మాంసము. ఏదో చూపించరాదా? కాలు, ఆ లెగ్ పీసులు చూడు. గుండెకాయలు, పేగులు జల్లేసి మొత్తం తినేస్తారు, తలకాయలు అవన్నీ. ఇదిగో ఈ మామ అయితే పుల్లుగా తినేస్తున్నాడు. ఎలక మాంసం ఎలాగుంది?
ఎలా ఉంది? ఆవులు చెప్పరు, బాగుంది అలా చెప్పండర్రా. ఆ కుప్ప వచ్చేసి నిన్ను కొట్టిందా? ఇది ఈరోజు ఇది మేము సేకరించాం, దీన్ని ఈరోజు కొడతాం. ఇది కొట్టేటప్పుడు పగిలిపోవాలి కదా వాటి తొక్కలుకున్న గింజలు అనేది, అందుకనే ఎండేస్తాం అందాక. ఎలా పడితే అలా చేయకూడదండి, ఓన్లీ సేటతోనే ఈ విధంగా చేయాలి. ఈ విధంగా కుప్పేసిన తర్వాత దబడి దిబడిది వండుతాం, మామూలుగా ఉండదు. యాక్చువల్గా తారబండి వేయకుండా మట్టితోనే వేయాలి, మరి కొట్టాలి. మరి అది సాంప్రదాయంగా అనమాట ఈ పోడు వ్యవసాయంలో అయితే. కాకపోతే ఇప్పుడు మొత్తం మట్టి పాలు ఎక్కువ బుగ్గు మట్టి అయిపోతుంది అనేసుకొని తారబండి వేస్తున్నాం. ఇలాగని చెయ్యొచ్చు, ఇలాగని చెయ్యొచ్చు. నాకే ఇవ్వలేదు పైన పోసా బడే పోయిలా కల్లా. కుప్ప అయితే రెడీ చేసాము. మరి చుట్టుపక్కల కర్రలు పట్టుకొని దీన్ని బాంధడానికే సిద్ధం అవ్వాలి. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి ఇదే కందులు అనమాట. అయితే కొట్టే ముందు ఈ విధంగా చీరలు ఎందుకు పెట్టామంటే, కొట్టేటప్పుడు వాటి గింజలను అనేది ఈ కింద భాగంని పడకుండా ఉండడానికి జస్ట్ డన్నుగా బార్డర్ అనేది ఈ చీర బార్డర్ని వేసాం అనమాట. ఈ విధంగా కొట్టేవాళ్ళు రెడీగా ఉన్నాడు. వేసండి రాబాలు ఉమ్మండి, అంతే అమరిపోవాలి అంతే ఈరోజు. మా ప్రాంతంలో అయితే ఈ విధంగా కొడతాం. కొన్ని ప్రాంతంలో అయితే ఒకే కర్రతోని మొత్తం బాంధుతారు అనమాట. కానీ సింపుల్గా ఉండాలనేసుకొని ఈ విధంగా మేమైతే కొద్దిగా ఈ విధంగా కొడుతూ ఉంటాం. కొట్టండి రూపాయలు చూడండి. కొడితే ఈ విధంగా 2 పీసులు అయిపోయి వాటి గింజలను అనేది ఇదిగోండి, వేటి గింజలను అనేది ఈ విధంగా వస్తాయి అన్నమాట. ఇదే కందులు చూసుము. అల్లదుకోండి చూడండి కందులు ఈ విధంగా వేస్ట్ వాటి పై భాగం ఇది. నీకే ఇక్కడ తీస్తున్నాను. అమ్మ బాబోయ్, నేడుగా సెట్ ఉంటుంది, మర్రి సెట్టు, నీలం సెట్టు. కొట్టదు కదా అలా
Balik ya. Oh. మొత్తానికైతే ఈ విధంగా మేమైతే కందు గింజలను అనేది సేకరిస్తూ ఉంటాం ఫ్రెండ్స్. వీటిని ఎక్కువ ఉంటే కొన్ని అమ్ముతాం, కొన్ని మేమే సంవత్సరం అంతా సీజన్ వచ్చేంత వరకు తింటాం. ఫ్రెండ్స్ మీరు చూసారు కదా కందులు ఏ విధంగా మేమైతే పండిస్తాము ఈ పోడు వ్యవసాయంలో. నేను మిమ్మల్ని వీడియో ద్వారా చూపించాను కదా, మరి మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కామెంట్ చేయండి. మా ఏరియా ప్రాంతంలో మా ఏజెన్సీ కొండ ప్రాంతంలో ఏ విధంగా కొండలు ఉంటాయి, ఈ విధంగా మేమైతే కందులు అనేదే కాకుండా ఇతర ప్రతి మేము ట్రైబుల్లో పండించే ప్రతి పంటను అనేది ఈ విధంగానే పండిస్తూ ఉంటాం. మరి మీకు నచ్చిందో లేదో నాకైతే తెలియదు, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరియు వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవుతారని కోరుకుంటున్నా. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. మరియు మన ఛానల్లో మంచి మంచి వీడియోస్లు ఉంటాయి, ఒకసారి అప్లోడ్ చేయడం జరిగింది, ఒకసారి చూడండి. షార్ట్లో కానీ లాంగ్ వీడియోలో కానీ చాలా బాగుంటాయి, ఒకసారి ఆ వీడియోస్ని కూడా చూస్తారని కోరుకుంటున్నా. ఆ వీడియోస్లు కూడా నచ్చితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని. ఈ వీడియో మీ తోటి వారికి అయితే తెలియదు, కొందరు సిటీలో ఉండేటువంటి వాళ్ళు ఈ విధంగా పండిస్తారనేసి తప్పకుండా మీరు మీ స్నేహితులు కూడా షేర్ చేసుకుంటారని కోరుకుంటాను. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సీ యూ, బాయ్ బాయ్.